వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసి ట్వీట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏం చేశారు ఏమనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. మీరు కనుక నాగార్జున గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పైన సినీ నటుడు అక్కినేని నాగార్జున కొంత స్పందించారు. హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని ఇక్కడ ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేశారు. ఇక్కడ స్టే ఆర్డర్లు, కోర్టు కేసులు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి కూల్చివేతను చేపట్టడం కొంత బాధాకరంగా ఉందనేసి కూడా పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాను ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కొన్ని వాస్తవాలు తెలిపేందుకు కూడా ఈ ప్రకటన చేస్తున్నట్టుగా కూడా ఆయన వెల్లడించారు. అయితే ఈ భూమి ఈ భూమి పట్టా భూమి అని, ఒక అంగుళం ట్యాక్స్ ప్లాన్ కూడా అక్రమంగా గురికాలేదనేసి కూడా, అలాగే ప్రైవేటు స్థలంలో నిర్మించినటువంటి భవనం మీదని కూల్చివేత కోసం గతంలో ఇచ్చినటువంటి అక్రమ నోటీస్ పైన కూడా స్టే కూడా మంజూరు చేసింది. చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే కూల్చివేత తప్పుడు సమాచారంతోనే లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని, ఈ రోజున ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయలేదు, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదంటూ కూడా చట్టాన్ని గౌరవించే పౌరుడిని, కోర్టును నాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఆ కూల్చివేతను నేనే నిర్వహించేవాడిని అని కూడా చెప్పుకొచ్చారు ఆయన. తాజాగా ఈ పరిణామాల వల్ల కూడా మనం చూసినట్లయితే మేము అక్రమాలకు చేసామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలు తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ అధికారులు చేసినటువంటి ఈ చట్ట విరుద్ధ చర్యలకు కూడా వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రమిస్తాం, అక్కడ మాకు న్యాయం జరుగుతుందనేసి కూడా ఆశిస్తున్నాం అంటూ కూడా నాగార్జున గారు అయితే పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం, అటు న్యాయస్థానం, మరో పక్క నాగార్జున గారు ఎవరు ఇందులో నెగ్గుతారనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.